సమస్యల సాధన కోసం మాజీ సైనికులు కదం తొక్కారు. తమకు కోర్టు తీర్పు ప్రకారం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీ నిర్వహించారు. అయితే వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో మాజీ సైనికులు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు వారించినా వినకపోవడంతో లాఠీ చార్జీ జరిపి వారిని చెదరగొట్టారు. సికింద్రాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మాజీ సైనికులు తమకు ఇళ్ల స్థలం కేటాయించాలని, సమస్యలు పరిష్కరించాలని చెలో అసెంబ్లీ కార్యక్రమం బషీర్బాగ్లో నిర్వహించారు. ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యలను పరిష్కరించడం లేదంటూ నిర్వహించిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా మాజీ సైనికులు ముందుకు వెళుతుండటంతో పోలీసులు లాఠీచార్జీ చేసి అందరినీ చెదరగొట్టారు. దీంతో పలువురు గాయపడ్డారు. పట్టించుకోలేదు, మాకు బ్రతికే హక్కును ఇవ్వలేదు, మమ్మల్ని కాల్చి కంపన పెడుతున్నారు. మా వితంతు మహిళలు దౌర్భాగ్యమైన పరిస్థితిలో బతుకుతున్నారు. మేము మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. మాకు సహకరించండి, మాకు సంక్షేమాలను అందించండి, మాకు ఇళ్ల పట్టాలు ఎమ్మడి ఇవ్వండి. బాలాజీనగర్, శామీర్పేట, చెన్నాపురంలో మా ఇళ్లను మేమే కట్టుకుంటున్నాం. మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఎన్నిసార్లు చెప్పినా అది కార్యరూపం తాల్చకపోవడంతో మాజీ సైనికులు విసిగిపోయామంటున్నారు. మేము గత 7 నెలలుగా పోరాటం చేస్తున్నాం సార్. ల్యాండ్ గురించి 7 నెలలుగా ఎంత బాధపడి ఇంద్రా పార్క్ లో ధర్నా చేసినాము. అక్కడ పట్టించుకోలేదు. సీఎం దగ్గర 7 సార్లు జరగడం జరిగింది మేము. అయినా కానీ మమ్మల్ని మా మాట పట్టించుకోరు. సైన్యంలో ఎంత మా హస్బెండ్లు ఎంత కష్టపడి ల్యాండ్ గురించి అంత బార్డర్ లో అంత కష్టపడతారు. ఇక్కడ వస్తే 150 యాడ్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. సీఎం గారు చూస్తాం పరిశీలిస్తాం అంటున్నారు. ఆ 2 మాటలు చెప్తున్నారు కానీ వేరే మా సమస్య, మా బాధ అర్థం చేసుకోవట్లేదు. తమ సమస్యలు పరిష్కరించి తక్షణం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, లేని పక్షంలో తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని మాజీ సైనికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లాఠీచార్జీ అనంతరం మాజీ సైనికులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. తదనంతరం పోలీసులు అందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.